నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామన్ పంకిన్స్. ఈ వీడియో ఏంటో థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా, అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే హెయిర్ కేర్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా హెయిర్ గ్రోత్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మీరు ఇవేవి మిస్ అవ్వకూడదు కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని మన కొత్త వీడియోస్ అన్ని మీ దాకా చేరిపోతాయి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే హెయిర్ గ్రోత్ తర్వాత సంగతి ముందు ఉన్న హెయిర్ ఊడిపోకపోతే చాలు అన్నట్టు అయిపోయింది. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఈ సీన్ చూసి అప్పట్లో తెగ నవ్వుకున్నాం కానీ ఇప్పుడు అందరి సిచ్యువేషన్ అదే కదా. వాటికి రీజన్స్ అయితే చాలానే ఉంటాయి కానీ రీజన్స్ ఎన్నున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో ఈ వీడియోలో అయితే నాకు హెల్ప్ అయిన నేను పాటించిన కొన్ని టిప్స్ చెప్తాను. అవన్నీ మనం మాట్లాడుకుందాం కానీ ఇక్కడైతే నేను ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోనే ఈ ఆయిల్ ప్రిపేర్ అయిపోతుంది. ఈ ఆయిల్ యూజ్ చేశాక నాకైతే ఇమీడియట్ గా రిజల్ట్స్ వచ్చాయండి. ఫస్ట్ ఒక బౌల్లోకి కాడలు తీసిన మందార పూలన్నీ వేసేసుకున్నాను. అందులోకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి, మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1 లీటర్ దాకా ఆయిల్ పోసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 100 ml దాకా 1 లీటర్ కోకోనట్ ఆయిల్కి 100 ml దాకా ఆముదం వేసుకుంటున్నాను. మీరు అంత థిక్ కన్సిస్టెన్సీ వద్దు అనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు, సరిపోతుంది అనుకుంటే ఇంకా పెంచుకోవచ్చు. ఇందులోకి 1 to 2 టేబుల్ స్పూన్స్ దాకా మెంతులు కూడా వేసుకున్నాను. మీరు మాత్రం ఫస్ట్లోనే ఇలా 1 లీటర్తో ట్రై చేయకండి, ఒక 200 mlతో ట్రై చేయండి ఫస్ట్. నేను కూడా ఫస్ట్లో అలాగే ట్రై చేశాను, బాగా సెట్ అయింది అనిపించాకే ఇలా ఫుల్గా ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. మందార పూలు వేసాం కదా, మందార ఆకులు కూడా వేసుకోవాలి, వీలైనన్ని ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న చెట్టు వేసానండి, దొరకలేదు నాకు. ఈ ఆయిల్ ని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి బాగా మరిగించుకోవాలి. పూల్లో ఆకుల్లో ఉన్న సారం అంతా ఆయిల్ కి పట్టేయాలి. నా హెయిర్ అయితే ఫ్రీజీ అండ్ డ్రై హెయిర్ అండి, చాలా గడ్డిలాగా ఉంటుంది. సో ఈ మందార పూలు ఆకులు జుట్టు సాఫ్ట్ గా చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. తర్వాత చెక్ చేసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఇలాగే. ఇంకా పొంగిపోతుంది, మరిగిపోతుంది, ఇంకా ఏం రెస్పాన్స్ లేదు అనుకున్నాక స్టవ్ ఆపేసుకోవాలి. అంతవరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి. ప్రెసెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను కానీ పాస్ట్లో చాలా ట్రై చేశాను. అలోవెరా, మెంతులు, కరివేపాకు ఇలా మిక్స్ చేసి వాడాను. ఇంకొక టైప్ ఏంటంటే కలోంజీ, ఆనియన్ ఇలా కొన్ని ట్రై చేశానండి. అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి, ఒకటే అలవాటు చేస్తే స్కాల్ప్ కూడా మొద్దుబారిపోయి మన మాట విందనమాట. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తేనే బాగుంటుంది. మనకి ఏ ప్రోడక్ట్స్ అయినా ఏ ఇంగ్రీడియంట్స్ అయినా కొన్ని రోజులకు మించి సెట్ అవ్వదండి, మారుస్తూ ఉండాలి. నేనేం చేశానంటే ఇక్కడ నూనె మరిగిపోతుంది అనిపించాక స్టవ్ ఆపేసుకున్నాను. తర్వాత మొత్తం ఆరిపోయాక ఈవినింగ్, ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను ఈ ఆయిల్ నేను, ఈవినింగ్కి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ వేడి చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్కి చెట్టువి 2 పూలు ఎక్స్ట్రా వచ్చాయన్నమాట, అవి కూడా వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకున్నాను. జుట్టు ఊడిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి, బట్ దాంట్లో మెయిన్ రీజన్ అయితే మనం సరిగ్గా కేర్ తీసుకోకపోవడమే. పైన మనం ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడినా ఎన్ని షాంపూస్ వాడినా మనం లోపలికి ఏం పోతుంది అంటే లోపలికి ఏం తింటున్నాము అన్నది కూడా ఉంటుంది కదా. ఫుడ్ తర్వాత ఇంకో మెయిన్ రీజన్ స్ట్రెస్ అండి. స్ట్రెస్ వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. దానికి సొల్యూషన్ వచ్చేసి నిద్రపోవాలి, కంటి నిండా నిద్రపోవాలి, 8 to 9 hours దాకా నిద్రపోవాలి. ఇంకా అవుట్ సైడ్ అంటారా, స్కాల్ప్ నీట్గా ఉండాలండి. హెడ్ బాత్ చేస్తూ స్కాల్ప్ నీట్గా క్లెన్స్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకుంటూ. ఎందుకంటే ఇంతకుముందు అంటే బయటకు వచ్చేసి ఎండలో ఎండబెట్టుకునే వాళ్ళం జుట్టుని. ఇప్పుడు మనకు సిటీస్లో ఇంట్లోకి ఎండ రాక తల ఆరక చుండ్రు వచ్చేస్తుంది బాగా. హెయిర్ ఫాల్కి అదొక మెయిన్ రీజన్ అండి. ఇది ఎంతవరకు వచ్చిందంటే విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఆయిల్ ఇలా పొంగిపోతుందండి. ఫస్ట్ మనం ఉడకబెట్టినప్పుడు ఇలా రాలేదు కదా, ఇప్పుడు చూడండి మొత్తం దిగిపోతుంది అనమాట సారం అంతా. మనం ఫస్ట్లోనే ఇలా మరిగించుకొని ఉంటే ఆయిల్ మాడిపోయేదండి. సో ఇలా 2 times వల్ల ఆయిల్ కూడా నీట్గా ఉంటుంది. ఆయిల్ మరగబెట్టుకోవచ్చు కానీ మాడిపోకూడదండి, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో మీరు జాగ్రత్తగా ఇలా ఉడికించుకోవాలి. ఏ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా ఇలా డబుల్ బాయిలింగ్ చేసుకోవడం చాలా బెటర్. నా హెయిర్ కేర్ జర్నీ గురించి చెప్పాలంటే చాలా ఉందండి, మీకు ఈ ఒక్క వీడియోలో సరిపోదు, ఎందుకంటే ఇంటర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా హెయిర్ గురించి చాలా వీడియోస్ చేయాలి కాబట్టి ఈ వీడియోలో కొంతవరకు చెప్తాను. ఇంకా కమింగ్ వీడియోస్లో కూడా చాలా మాట్లాడుకుందాం మనం. చూస్తున్నారు కదా, మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇలా మంచిగా కూల్ అయిపోయాక చూడండి
ఆయిల్ కూడా మంచి కలర్ వచ్చేసింది. ఇంకా ఒక స్ట్రెయినర్ తీసుకొని ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. మీరైతే చాలా వరకు గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మా ఇంట్లో అయితే గ్లాస్ బౌల్స్ ఉన్నాయి కానీ ఇలా కంటైనర్స్ అయితే లేవండి ఆయిల్ పట్టేంత. సో నేనైతే నార్మల్ ప్లాస్టిక్ బాటిల్లోనే స్టోర్ చేసుకున్నాను. అందులో పోసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇన్ని గిన్నెలు చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఈ ఆయిల్ దసరా నుంచి వాడుతున్నానండి. దసరాకి ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో అయితే పెద్ద చెట్టు ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో. భూమిలో ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద పూలు, పెద్ద పెద్ద ఆకులు ఎంత బాగుంటుందో అసలు. అప్పుడు వాటన్నిటిని చూసి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అని చెప్పి అక్కడి నుంచి నేను తెచ్చుకున్నాను ఊరికి. కొన్ని పూలు, కొన్ని ఆకులు తెచ్చుకొని ప్రిపేర్ చేసుకున్నాను ఆయిల్. నాకైతే ఇమీడియట్గా 2 days వాడానండి. హెయిర్ ఫాల్ మొత్తం స్టాప్ అయిపోయింది అసలు. అండ్ మనకు జుట్టు ఊడిపోవడానికి నాకు పర్సనల్గా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే పేలండి. 2 అబ్బాయిలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎన్ని పేలు వస్తాయో అసలు. అంత చిన్న జుట్టులో కూడా ఎన్ని పేలు వస్తాయో. ఆ పేల వల్లే దురదతో ఇంకా దువ్వి దువ్వి అలా ఊడడం స్టార్ట్ అయింది. ఈ జుట్టులో పేలు పడితే ఇంకేమైనా ఉందా మీరే అర్థం చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత ఊడిపోయేదో. ఇక్కడ నేను గిన్నెలోకి హెయిర్ని తుడుస్తున్నాను. మనం జుట్టు నమ్ముతాం కదా, వాళ్ళు చెప్పారు ఆయిల్ రాసి పెట్టండి జుట్టు ఎండిపోకుండా ఉంటుంది అని చెప్పి. సో ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా చేసి కవర్లో పెట్టేసుకున్నాను. ఎంత లావుగా ఉండేదోనండి నా జుట్టు. ఇప్పుడు ఈ పిల్లల వల్ల ఊడిపోవడం, డెలివరీస్, స్ట్రెస్, సరిగ్గా కేర్ తీసుకోకుండా, ఫుడ్ సరిగ్గా తినకుండా ఇలా చేతులారా చేసుకున్నాను. ఇంకా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి నేను ఇంకా స్టార్ట్ చేశానండి. ఇన్సైడ్ కూడా కేర్ ఉండాలి అని చెప్పి ఫుడ్ సరిగ్గా, వాటర్ సరిగ్గా, నిద్ర సరిగ్గా అన్నీ నీట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకొని అక్టోబర్ టు డిసెంబర్ చాలా జాగ్రత్తగా ఉన్నాను. జనవరిలో మళ్ళీ ఊర్లకు వెళ్ళి రావడము కొంచెం డిస్టర్బ్ అయింది. కానీ ఈ ఆయిల్ వల్ల అయితే నాకేం ప్రాబ్లం అవ్వలేదు. ఏమంత హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వలేదండి. ఇంకా ఫిబ్రవరిలో క్లాసెస్కి వెళ్తున్నాను కదా, బ్యూటీషియన్ క్లాసెస్కి వెళ్ళడం, తినక నిద్ర సరిగ్గా ఉండేది కాదు, వర్క్ ఎక్కువైపోయేది. దానివల్ల ఇంకా పేలు కూడా పడ్డాయి. అప్పుడు పిల్లలు ఇంకా డైలీ ఎక్కించుకొని వస్తుంటారు కదా, అలా పేలు పడ్డాయి. ఇంకా దువ్వుకోవడానికి కూడా టైం ఉండేది కాదు నీట్గా మెయింటైన్ చేయడానికి. అదంతా 10 to 3:30, 10 to 4 క్లాసెస్ అండి అవి. ఇంకా టైం ఉండేది కాదు అసలు ఈవినింగ్ వచ్చాక. ఆ ఫెబ్, మార్చ్, ఏప్రిల్ అలా గడిచిపోయింది అనమాట క్లాసెస్తో. ఇంకా ఇలా స్టార్టింగ్లో చెప్పినట్టు జుట్టు ఊడిపోతుందని స్ట్రెస్ వల్ల ఇంకా ఊడిపోయేది. ఇక ఏప్రిల్లో క్లాసెస్ ఇచ్చాక పిల్లలకి కూడా పేలు దువ్వి బాగా నేను కూడా నీట్గా దువ్వుకొని పేర్లు అయితే పోగొట్టుకున్నాను. కానీ హెయిర్ ఫాల్ అయితే స్టాప్ అవ్వలేదు. నేను ఈ వీడియోలో చూపించిన ఆయిల్ ప్రిపేర్ చేసింది అయితే February 7th అండి. అప్పటి నుంచి జూన్ వరకు వచ్చింది నాకు. లాస్ట్ మంత్ వరకు వచ్చింది ఆయిల్. ఇప్పుడు మీరు చూస్తుంది రీసెంట్ వీడియో అండి. ఇంకా అప్పటికే ఎఫెక్ట్ తగ్గిపోతూ వచ్చింది. మే నుంచి అయితే హెవీగా స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్ మళ్ళీ. దానికి మెయిన్ రీజన్ అయితే ఆయిల్ అయితే కాదండి అసలు. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా లేదు, హెయిర్ కేర్ అంటారా జస్ట్ ఏదో షాంపూ పెట్టుకోవడమే తప్ప తర్వాత ఇంకేం అప్లై చేసుకునేది అంత తీరిక ఉండేది కాదు. మెయిన్ రీజన్ ఆలోచించకుండా ఏవేవో ట్రై చేస్తుంటాము. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ రోజ్మేరీ ట్రై చేస్తున్నానండి. రోజ్మేరీ అన్నారు కానీ ఏదో ప్రతిసారి ఒక ట్రెండ్ అవుతుందిలే అని నేను వదిలేశాను. ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎలాగో ఉంది కదా, కొత్తగా ట్రై చేయాలి ఎలాగో అని రోజ్మేరీ వాటర్, రోజ్మేరీ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ట్రై చేస్తున్నాను. నాకైతే చాలా హెల్ప్ అయిందండి ఈ మందారం ఆయిల్ మాత్రం. కొత్తగా ఎప్పుడూ ట్రై చేస్తే మాత్రం బాగా రిజల్ట్ వస్తుంది. సో నేను అలా రోజ్మేరీ ట్రై చేస్తున్నాను ఇప్పుడు. దాని రిజల్ట్స్ కూడా నేను బాగా యూజ్ చేసి ఒక 1 month 2 months దాకా యూజ్ చేశాకే చెప్తాను. ఆల్రెడీ 1 month నుంచి స్టార్ట్ చేశాను. మనం ఇలా ఆయిల్ అప్లై చేసినప్పుడు కానీ, జుట్టు దూకునేటప్పుడు కానీ చుక్కలు పడిపోతుంటుంది కదా, వాటిని వీలైనంత పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనతో తీసుకోవడం బెటర్ అండి. అండ్ వీలైనంత స్మూత్గా చిన్నగా చుక్కలు తీసుకోవాలి. ఏదో బరబర పీకేయడం కాకుండా. ఇది నేను చెప్పకూడదులేండి, నేను కూడా చాలా పీకేస్తాను. ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది అనే బాధతో స్లోగా తీసుకుంటున్నాను. నేనైతే చాలా వరకు ఎక్కువగా ఆయిల్ అప్లై చేసే ఉంటాను అండ్ జడేసేసుకుంటాను. ఈ వీడియో ఆయిల్ గురించి కాబట్టి ఆయిల్ గురించే చెప్పానండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో హెయిర్ ప్యాక్స్ గురించి, హెయిర్ కేర్, ఫుడ్ గురించి మాట్లాడుకుందాము. అండ్ త్వరలో మోస్ట్ ట్రెండింగ్ రోజ్మేరీ గురించి కూడా వీడియో రాబోతుంది. ఇదైతే నా మోస్ట్ కంఫర్టబుల్ హెయిర్ స్టైల్ అనమాట. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఈ ఆయిల్ అయితే డెఫినెట్గా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. And don't forget to subscribe our channel Mom and Pumpkins. Thank you so much for watching and bye bye.